వారి యొక్క నాభీ కేంద్రం ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడుంటుందంటే కాంచీపట్టణంలో ఉంది. ఇప్పటికీ మీలో ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి, గాయత్రీ మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో. 24 బీజాక్షరములు గాయత్రీ మహామంత్రానికి. ఏ మంత్రంలో అయినా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు. గాయత్రీ మహామంత్రానికి 24 బీజాక్షరాలే, 24 మంది ఋషులు. అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలు సంధ్యావందనం చేసుకొని అన్నీ చేసేసినట్టే, అంత గొప్పది గాయత్రి. కాబట్టి అటువంటి గాయత్రి మహామంత్రం అత్యుత్కృష్టము. ఆ కామాక్షి మంటపంలో 24 బీజాక్షరాలు 24 స్తంభాలుగా వెలిసి ఉంటాయి. అదే గాయత్రి మహామంటపం. ఆ గాయత్రి మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది. ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు అరూపలక్ష్మి అని ఉంటుంది, ఆవిడ పక్కన వారాహి ఉంటుంది. వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి, సంతాన గణపతి ఉంటారు. ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది. అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు, అర్చకుల అనుమతితోటే, దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు. ఆ స్తంభానికి కింద ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి. అందుకని కొన కాంచీదామా, ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి. లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది, ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు. బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది కానీ హృదయ బంధం తెగదు. మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది. కాంచి సంబంధం తెగే సంబంధం కాదు, అందరికీ కంచితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది కామాక్షి. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ. చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి ఒరేయ్ నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఇన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం, ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు 10 కాలాలు ఉండాలంటుంది. కాబట్టి నీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. రా ఇంటికి వెళ్ళిపోవాలి అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని. ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. 7 మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి.